కూడా దర్శనం కూడా ఇస్తాడు కదా, తోడుకొని పోతాడు కదా. మన దగ్గర ఏం లేదు, అంతా వాడిదే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రజెంట్ అయితే మనం బార్కోట్లో ఉన్నాం. ఇప్పుడే మన రూమ్ అయితే చెక్అవుట్ చేసి అయితే మనం అయితే లగేజ్ తీసుకుంటున్నాం. వ్యాన్ అయితే అక్కడ స్టార్ట్ అయిపోయింది. సో మనం అయితే ఇక్కడికి వెళ్ళాలి. ఇప్పుడైతే ఇక్కడ సెలెక్ట్ వేస్తుంది. అండ్ ఇప్పుడైతే తగ్గింది, మార్నింగ్ అయింది కాబట్టి. నైట్ అయితే 17 degrees వరకు అయితే వెళ్ళింది. మేము ఇంకా ముందుకు వెళ్ళేది మొత్తం ఇంకా కూల్గా ఉంటుంది, అందుకని చెప్పి అయితే స్వెటర్ వేసుకున్నాం. చూడొచ్చు ఇక్కడ మొత్తం పైన్ ట్రీస్ అయితే పైన. మీకు నిన్నే చెప్పాను కదా, ఇది కూడా ఒక హిల్ స్టేషన్ ఏరియాని. మొత్తం పైన అయితే పైన్ ట్రీస్ అవన్నీ. అసలు ఆ వ్యూ అయితే మామూలుగా లేదు, ఎర్లీ మార్నింగ్ వ్యూ. అండ్ మీకు నైట్ అయితే మంచు కొండలు చూపించాను కదా, అది కొండ దాటిన తర్వాత ఉన్నాయి. మనలో అయితే మొత్తం స్టార్ట్ అయిపోయింది. మహాదేవ్ అని చెప్పి మొత్తం అయితే స్టార్ట్ చేశారు. వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి మార్నింగ్ లొకేషన్ లో ఉంది. మార్నింగ్ అయితే స్వర్గానికి మార్గం రా అయ్యా ఇది. అసలు ఒక్కొక్కటి మామూలుగా లేదు విజువల్స్ అయితే. కొండలు అయితే అవి ఇక్కడ కనిపిస్తాయి కదా, క్లియర్ గా కనిపిస్తాయి. ఇప్పుడైతే నైట్ అంతలా చూపించలేకపోయారు మీకైతే. గాయస్ ఇప్పుడైతే క్లియర్ గా కనిపిస్తున్నాయి మీకు స్నో మౌంటైన్స్ అయితే. ఇంకా దగ్గరికి వెళ్తా మౌంటైన్ రేంజెస్ కి అక్కడ పెరిగే వాటరే ఇక్కడ నుంచి అయితే ఇదంతా ఇది ఎప్పుడో గ్లాస్ నుంచి మెల్ట్ అయ్యి వస్తుంది వాటర్ అయితే. ఐస్ కరిగి వచ్చే వాటర్ ఉంది కదా, వాటర్. అసలు చలికైతే చేతులు మొత్తం తెల్లగా అయిపోతున్నాయి. ఒక మౌంటైన్స్ అయితే అక్కడ ఉన్నాయి చూడొచ్చు, స్నో మౌంటైన్స్. మేమైతే గ్లౌజులు కొనుక్కోవాలి, మీరైతే గ్లౌజులు తెచ్చుకోండి. అంటే ఇక్కడ మీకు 50 రూపీస్ అమ్ముతారు. హరిద్వార్లో అయితే గ్లౌజెస్ అయితే తీసుకోండి, రైన్ కోట్ కూడా ఇవ్వండి. అసలు మొత్తం హ్యాండ్స్ అయితే ఫ్రీజ్ అయిపోతుంది, ఫీలింగ్ వస్తుంది. గైస్ గుడ్ మార్నింగ్ ఎవరీవన్. మనం అయితే ఇప్పుడు ప్రెసెంట్ యమునోత్రికి 7 kilometers దూరంలో అయితే ఉన్నాం. ప్రెసెంట్ అయితే మన వెనకాల అయితే ఇగోండి చూడండి, హిమాలయస్ అయితే ఉన్నాయి. హిమాలయస్ కి దగ్గరలో అయితే ఉన్నాం మనం. అండ్ మన బస్సు ఇప్పుడు వరకు ఆపారు. మనం అయితే ఫొటోస్ మొత్తం వీడియోస్ అన్ని తీసుకున్నాం. అండ్ మన స్టార్ట్ చేసేస్తున్నారు. సో మేమైతే ఇది మొత్తం అప్డేట్స్ అయితే మొత్తం వీడియోస్లో అయితే ఉంటాయి. అండ్ మన వీడియోస్ ప్రతి ఒక్కటి చెక్అవుట్ చేయండి. అయితే మనం యమునోత్రి వస్తాం. యమునోత్రి రాగానే మనకైతే ఇక్కడ చూడొచ్చు వెహికల్స్ అయితే ఇక్కడ మొత్తం పార్క్ చేస్తారు కిందన. అయితే ఇక్కడ నుంచి 7 kilometers అయితే ట్రెక్కింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ టిఫిన్స్ అవి ఉంటాయి. టిఫిన్స్ అంటే ఇక్కడ ఎక్కువ ఉండేది మ్యాగీ ఒకటే. అయితే ఇక్కడ నుంచి తినేసి మనం అయితే స్టార్ట్ అవ్వాలి యమునోత్రికి. అయితే యమునోత్రి టెంపుల్కి చూడొచ్చు ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ వ్యూలో అయితే మొత్తం స్నో మౌంటైన్స్ అయితే కనిపిస్తాయి. అసలు ఇక్కడ క్లైమేట్ అయితే మామూలుగా లేదు. ఇగో అక్కడ కూడా మొత్తం స్నో మౌంటైన్స్, ఇక్కడ స్నో మౌంటైన్స్.
మార్నింగ్ అయితే ఇంకా చాలా కూలింగ్ వేసింది అండ్ ఇప్పటికి ఇంకా సన్న వచ్చేసరికి కొద్ది కూలింగ్ అయితే తగ్గింది. అండ్ ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ ట్రిక్ చేయాలి. ఈ ట్రిక్కింగ్ కూడా మొత్తం మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ లోకల్లో హోటల్లో టిఫిన్స్ రేట్ ఎంత ఉంటాయని చెప్పేసి మేమైతే అడిగాము. ఇక్కడ హోటల్లో అయితే ఒక పొరాటా ఎంత చెప్పారు చూడండి. एक पराठा कितने होटल में? एक पराठा आलू पराठा 100 रुपया. आलू पराठा 100 100 రూపాయలు అంట ఒక ఆలూ పరోటా అయితే. భయ్ ఆజో భయ్య అయితే మొన్న ట్రావెల్స్లో నుంచి వచ్చిందిలే. అయితే ఒక పరోటా 100 రూపీస్ అంట ఇక్కడ. అయితే ఆలూ పరోటా చూడండి ఎంత కాస్ట్ ఎక్కువ ఉన్నాయో ఇక్కడ. మేమైతే కుకింగ్ చేయడానికి ఎక్విప్మెంట్ తీసుకొచ్చాం కానీ మాకు టైం సరిపోవట్లేదు. నైట్ అయితే కుక్ చేసుకుందండి. ఫోన్లో స్టోరేజ్ అసలు లేదు. రాత్రి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకి స్టిక్స్ అయితే అమ్ముతారు. ఇక్కడ ఇగో స్టిక్స్ అయితే చూడండి, ఇవి అయితే చిన్న సైజు. ఇవి అయితే ఒకటి 20 రూపీస్ అంట. అండ్ ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఉన్నాయి కదా, ఇది కొద్దిగా లాంగ్ సైజు. ఇదైతే మొత్తం 30 రూపీస్ అంట, అదేమో 20 రూపీస్. भाई ये रेंट ले लिए और रेंट है इसकी? रेंट नहीं आपके लिए. ఓ రెంట్ ఏం కాదంట మనకి, రెంట్ ఏం కాదంట ఇంకా మనకి. ఇదైతే 30 రూపీస్, అదైతే 20 రూపీస్ అంట. ఇక్కడ యమునోత్రిలో రేట్స్ అండి. అండ్ మేమైతే పొరోటా తీసుకుంటున్నాం. పొరోటా అయితే మీరు చూపిస్తా చూడండి. ఒక పొరోటా 60 రూపీస్ అంట. మొత్తం తింటున్న పొరోటా అది 60 రూపీస్ అంట ఒకటి. మేము వేరే హోటల్లో అడిగాము, అక్కడ కూడా 60 రూపీస్ చెప్పారు. సో ఇక్కడ కాదు, కొద్దిగా కిందకి వెళ్తే ఏమన్నా తక్కువకి వస్తాయేమో అని కిందకి వచ్చాము. ఇక్కడ నుంచి ఒక 300 మీటర్స్. ఇక్కడ కూడా సేమ్ రేట్ ఉంది. సో ఇంకా మేము ట్రెక్కింగ్ చేయాలంటే మేము తినాలి, అదైతే మాకు తప్పదు కాబట్టి మేమైతే ఇక్కడ తినేస్తున్నాము. ఇదైతే 60 రూపీస్ అంట ఈ పరోటా. దీన్నైతే బొటానీ కర్రీ, అయితే బొటానీ కర్రీ అంటాం. ఇక్కడైతే దీన్ని సబ్జీ అంటారనమాట. एक आदमी का 2300. ओ यार, वैसे ऊपर बरसात हो रही है क्या? ఈ గుర్రాల మీద ఇక్కడ నుంచి సవారీ అంటే యమునోత్రికి మొత్తం 6 కిలోమీటర్స్ తీసుకురావడం అంటే టోటల్ 12 కిలోమీటర్స్ కలిపి ఒక పర్సన్కి 3500 అంటండి. ఇప్పుడే మనకి ఒక ఆమె చెప్పింది. ఎందుకంటే వాళ్ళు మొత్తం 3 వెళ్ళారు. చూడండి ఎంత రేట్ ఉన్నాయో. సవారీ అయితే 3500 చెప్పారు కదా, హార్స్ సవారీ. సో మనమైతే ట్రెక్కింగే చేస్తున్నాము. మీకైతే తెలిసిందే మనమైతే బడ్జెట్ ట్రావెలింగ్ అని. కూడా వాటర్ బాటిల్ పట్టుకున్నాం. వాటర్ బాటిల్ నార్మల్ ఫిల్ చేస్తాం అక్కడ రూమ్లో. ఇక్కడైతే చాలా కూలింగ్ అయిపోయింది వాటర్ బాటిల్ అయితే. నెక్స్ట్ ఇక్కడ వెహికల్స్ అయితే పార్క్ చేస్తారు, మీరు చూడొచ్చు. మనమైతే ఈ వేలో అయితే ట్రిక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ అంటే అక్కడ యమునోత్రి, ఇది విలేజ్, యమునోత్రి విలేజ్. ఇక్కడ నుంచి యమునోత్రి టెంపుల్ 6 కిలోమీటర్స్. మొత్తం మీకు మంచు పర్వతాలతో ఉంటుంది, కనిపిస్తుంది. వ్యూ అయితే మామూలుగా లేదు అసలు. ఇక్కడ మొత్తం లోకల్ షాప్స్ లో ప్రతిదీ రేట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. कितने हैं अन्ना कितने एक सवारी में? सवारी देख के होता है, बड़ा का में की आपका 45 आने जाना 45. कितने? 4500 आने जाना. ఓ యార్ గైస్, చూసారు కదా, అది వెనకాల అయితే ఒక బాస్కెట్లో కూర్చోబెట్టి తీసుకెళ్తారు కదా మనల్ని. అది నార్మల్గా ఎంత అని అడిగాను. నాకైతే 4500 అంట. 4500 మామూలు రేట్ కాదు అసలు. మీరు చూడొచ్చు ఇక్కడ లోకల్స్ అయితే గ్లౌజెస్ కదా అమ్ముతున్నారు. ఇగోండి గ్లౌజెస్ అయితే, అండ్ క్యాప్స్ కూడా. గ్లౌజ్ కావాలన్నా, క్యాప్ కావాలన్నా, మొత్తం గ్లౌజ్ అయితే ఒక జత 100 రూపీస్, క్యాప్ అయినా ఒక జత 100 రూపీస్. స్టిక్ ఎత్తున హే భాయ్, ఒక స్టిక్ అయితే 30 రూపాయలు. రైన్ కోట్ రైన్ కోట్ రైన్ కోట్లు అయితే 50 రూపాయలు ఉన్నాయంట, 100 రూపాయలు ఉన్నాయంట, 150 రూపాయలు కూడా ఉన్నాయంట. ఓ ఏపీ రైన్ కోట్ कितने ये भी रेनकोट है? 450.
అదైతే 400 అంట. బాగుంది అది 400 కండి. 400కి అయితే బాగానే ఉంది. ఓకే గైస్, మన ట్రెక్కింగ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే ఇలా ఇక్కడైతే వెహికల్స్ అయితే స్టాప్ చేసేస్తారు. పైకి వెళ్ళడానికి అయితే పర్మిషన్ ఉండదు వెహికల్స్కి. అండ్ ఇక్కడ మాకైతే ఇంకా స్టార్ట్ అయ్యి 200 మీటర్స్ కూడా అవ్వట్లేదు. చాలా ఎక్కువ ఇదైతే. మనం ఇది ముందే హిల్ స్టేషన్ ఏరియా, అండ్ నెక్స్ట్ వచ్చి హిమాలయస్. ఆక్సిజన్ ఇక్కడ తక్కువ ఉంటుంది. దాని తోడు మనకి చాలా ఎక్కువ క్యాలరీస్ అయితే బర్న్ అయిపోతాయి ఇలా ఎక్కువలో ఉండటం వల్ల. ₹100 అంట ఇదైతే. మీరు వస్తే మీరు ఆక్సిజన్స్ అలాంటివి క్యారీ చేయక్కర్లేదు పెద్ద. నన్ను అడిగితే యమునోత్రికి అయితే అక్కర్లేదు, కేదార్నాథ్కి మేబీ ఏమన్నా కావచ్చేమో. ఆక్సిజన్ అయితే తక్కువగానే ఉంది. మీరు ఏంటంటే తక్కువ అని ఎందుకు అనిపిస్తుంది అంటే మనం ఎక్కువ ట్రిక్ చేస్తాము, అంటే కొండ ఎక్కుతాము. ఎక్కేటప్పుడు మనకి ఎక్కువ ఆవేశం వచ్చేస్తుంటుంది. ఆవేశం వచ్చినప్పుడు తెలిసిందే కదా, మనం ఊళ్ళో కొండ ఎక్కినా సరే ఆవేశం వచ్చింది. అలాంటి ఇక్కడ మంచులో ఎక్కుతున్నామంటే చూడండి ఎంత ఎక్కువ కాబట్టి మీరైతే ఒక 10 మినిట్స్కి ఒకసారి ఆగుతూ మీరైతే ఎక్కొచ్చు జాయిగా. వస్తున్నాయి కదా మొత్తం అయితే గుర్రాలే. సో వీటి మీద అయితే సవారీకి అయితే తీసుకెళ్తారు. 3500 అంటున్నారు. ఆ గుర్రాలే సవారీకి అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ మనం ఇప్పటికి 1/2 కిలోమీటర్ వచ్చినట్టున్నాము. కిందనైతే హార్స్ సవారీ 3500 చెప్పారు స్టార్టింగ్. అక్కడ నుంచి కొద్దిగా మీదకి వచ్చాం, అక్కడ 3500. మేము కింద నుంచి ఒక 700 మీటర్స్ వచ్చాము. ఇక్కడ అయితే ఎంత అడిగితే 2500 అని చెప్తున్నారు. ఎలా అంటే ఈ సవారీ దగ్గరికి వెళ్ళే కొద్దీ అంటే మనం ఆల్రెడీ కొద్దిగా ట్రిక్ చేస్తాం కాబట్టి ప్రైస్ అయితే లో ఉంటాయి. అండ్ రేట్స్ మాత్రం ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే కింద నుంచి పైకి తీసుకెళ్ళడానికి వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది. సో అందుకని చెప్పి ఎవ్రీథింగ్ ఇక్కడ వాటర్ బాటిల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ప్రైస్. మీరు వీలైతే ఎంటీ బాటిల్ ఒకటే క్యారీ చేయండి. మీరు ఎక్కడ పడితే అక్కడ ఫిల్ చేసుకోవచ్చు. వాటర్ అయితే ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉండదు, చాలా వాటర్ అయితే ఉంటాయి ఇక్కడ. కిందన చలేస్తుందని చెప్పి స్వెటర్ వేసుకున్నాం కదా, మన పైకి వచ్చే కొద్దీ ఇక్కడైతే ఒకరికి దెబ్బ అయితే తగిలినట్టుంది పాపం. ఇక్కడ హాస్పిటల్ ఉంది, ఇక్కడ డ్రెస్సింగ్ చేస్తున్నారు. మేబీ స్లిప్ అయి పడిపోయినట్టున్నారు. మీరు కూడా జాగ్రత్తగా చూసుకోండి. మేబీ ఎక్కువ ఇవి ఉన్నాయి కదా గుర్రాలు, వీటి పక్క నుంచి వెళ్ళడం అవాయిడ్ చేయండి. మరి పక్క నుంచి వెళ్తే అవి తన్నినా చేసినా అవి తింటే చాలా గట్టిది అవుతుంది. వాటి నుంచి దూరంగా అవాయిడ్ అవ్వండి. అండ్ ఆవిడకి పాపం కాలుకి అయితే గట్టిగా దెబ్బ తగిలిసింది, డ్రెస్సింగ్ చేస్తున్నారు. అండ్ మనమైతే 1.5 కిలోమీటర్ అయితే వచ్చాం. ఇక్కడ చూడొచ్చు మీరు వ్యూ అయితే. అయితే చాలా వీడియోస్లో చూసుంటాము ఇక్కడ చార్ధామ్ యాత్రలో మనకి వాటర్ చాలా ఎక్స్పెన్సివ్ అని. ఒక బాటిల్ ఎంతో కనుక్కుందాం. భయ్యా ఈ బాటిల్ కితనే హై వాటర్ పానీ? ఇంకో 10 రూపాయల బాటిల్ మీరు 20 రూపాయలకి అమ్ముతున్నారండి ఇక్కడ. ఇది ఏమో ఇది 20 రూపాయలది 40 రూపాయలు అంట. అంటే ఇక్కడ డబ్బాల రేట్ అన్నమాట. ఏంటి యమునోత్రి దగ్గర, ఇంకా కేదార్నాథ్ కాదు. కేదార్నాథ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. మనమైతే యమునోత్రి దగ్గర అయితే అదిగో. మోసేవాళ్ళని చూడండి మీరైతే. ఇది నాట్ ఈజీ ఒక 7 కిలోమీటర్స్ ఒక 50 గేజెస్ ఉన్న పర్సన్ని. అది కూడా చూడండి ఒకసారి ఎలా ఉందో, మొత్తం అప్ అండ్ డౌన్స్. ఈ రోడ్ మీద వాళ్ళు క్యారీ చేయడం అంటే చాలా కష్టం. మేబీ వాళ్ళకి వాళ్ళ 50 గేజెస్కి క్యారీ చేసుకుని 7 కిలోమీటర్స్ వెళ్తున్నారు కాబట్టి
వాళ్ళకి 2500 తక్కువేనే అనుకోవాలి మనమైతే. ఎందుకంటే మనం ఒక 25 kgs అని జస్ట్ ఇంటి బయట నుంచి ఇంట్లోకి అయితే తీసుకెళ్ళలేము. అలాంటిది అది 50 kgs ఒక పర్సన్ని 7 kilometers తీసుకెళ్తారు వాళ్ళైతే. సో వీ హ్యావ్ టు ఫర్ దట్ ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేయండి. ఇక్కడ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు కష్టపడడానికి వచ్చినోడు ఇక్కడ. ప్రతి ఒక్కరు ఇక్కడ కష్టపడుతున్న వాళ్ళని ఎప్పుడు హార్మ్ఫుల్ చేయకండి. ఎస్, రెస్పెక్ట్ ఎవ్రీ వన్. వాళ్ళు వాళ్ళ ఓన్ స్ట్రెంత్ మీద డిపెండ్ అయి బతుకుతున్నారు. రెస్పెక్ట్ హెయిర్. అండ్ ఇక్కడ వ్యూ అయితే బాగుంది, ఒకసారి చూడండి మీరు కూడా. ఇక్కడ చూడండి మొత్తం ఎలా ఉందో. అసలు మామూలుగా లేదు అసలు. అమ్మో, ఇంత కష్టంగా ఉన్నా సరే హ్యాపీగా ట్రిక్ చేసుకెళ్తాం మేమైతే. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క విజువల్ మాలో ముందుకెళ్ళే కొద్దీ ఇంకా ఇంకా మనం కాన్ఫిడెన్స్, ఇక్కడ ఉన్న ప్రతి వ్యూ ముందుకెళ్ళే కొద్దీ ఇంకా మన కాన్ఫిడెన్స్ అయితే పెంచింది. మేమైతే ట్రిక్కింగ్ చాలా చాలా అంటే చాలా బాగుంది. కదా యమునా నది అయితే కిందన ఆ పైన ఎక్కడి నుంచో అయితే యమునా నది అయితే ఇక్కడికి వస్తుంది, పైన గ్లాంచెస్ కరిగి. సో మనమైతే అక్కడ ఉంది కదా, అక్కడ నుంచి ఆ రోడ్ దాకా ఎలా అయితే వస్తాం మనం అయితే. ఇక్కడ నుంచి ఇంకా 4 kilometers ట్రిక్కింగ్ అంతే మనకి రిమైనింగ్. అసలు వ్యూ అయితే ఒక్కొక్కటి మామూలుగా లేవు, అసలు మతిపోతుంది అసలు ఆ వ్యూ చూస్తుంటే. మనమైతే చాయిగా ట్రిక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాం మళ్ళీ. మన ట్రావెల్ వ్యాన్ లోనే వచ్చారు అంకుల్ గారు. 72 years అంట. ఏజ్ आपकी 72. అప్పుడే 3.5 kilometers మనతో పాటు నడుచుకుంటూ వచ్చారు. చూసారా, మనకి ఆయాసం వచ్చేస్తుంది. ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు అంకుల్ గారు అయితే. ఒక్క స్టిక్ తీసుకొని నడుచుకొని వచ్చేస్తున్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో సెలెక్ట్ అయ్యారంట. వర్క్డ్ ఇన్ దట్ ఆఫ్టర్ రిటైర్మెంట్. దేర్ వాజ్ ఎంజాయింగ్ దేర్ లైఫ్. ఎస్ అంకుల్ జీ. అంకుల్ చార్ధామ్ యాత్ర మొత్తం అంతా మనతో పాటు కలిపి చేస్తారు. బోలో హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. చూసారు అంకుల్ గారు అంతా యాక్టివ్గా ఉన్నారు. ఇవన్నీ ప్రజెంట్ మనమైతే శ్రీరామ్ మందిర్ వరకు వచ్చాం. ఇదైతే 4 kilometers ట్రెక్కింగ్ తర్వాత ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకో 3 ఉన్నట్టుంది. హౌ మెనీ కిలోమీటర్స్ ఇద్దరు బి? I guess 2 kilometers. 2 or 2.5 ఉంటుంది ఇక్కడ నుంచి శ్రీరామ్ మందిర్ నుంచి. ఎంత స్ట్రగుల్ అయితే పడుతున్నాడు అతను, చూసారు కదా. దట్ ఈస్ నాట్ ఈజీ టు క్యారీ వన్ పర్సన్. ఒక పర్సన్ని 7 to 8 kilometers చేయడం అనేది చాలా కష్టం. చూడొచ్చు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో మీరైతే. ఇక్కడ వీళ్ళు హౌస్ సఫర్ ఎంత సఫర్ అవుతున్నారో చూడండి. వాళ్ళు ఇందాక కూడా ఒకళ్ళు చూసాను పక్కన ఆపి, చాలా టైర్డ్ అయిపోయారు వాళ్ళు అయితే. పక్కన ఆపి కూర్చున్నారు, అలా పల్లకి లాగేవారు. అండ్ ఇక్కడ మనకి 20 rupees థమ్స్అప్ బాటిల్, ఇంకా ఫాంటా ఇవి ఉంటాయి కదా, ఇవైతే ఇక్కడ 40 rupees. 1 liter వాటర్ బాటిల్ మనకి 20, ఇక్కడైతే 40 rupees. ½ liter మనకైతే 10 rupees, ఇక్కడైతే 20 rupees. మొత్తం అంతా డబల్ రేట్స్ ఇక్కడ అన్ని. ఇప్పుడే మేమైతే టీ తాగాము. టీ ఒకటి 20 rupees. हर हर महादेव. यार ओ
सर एज आपकी एज कितनी है? एज कितनी? 75 75। 75 हाँ इयर्स जी। है। ओ, उसे कुछ ये नहीं है, भगवान का नाम ले वो चलते रहो, वो ऊपर खींच कर जाएगा। बस हमारे हाथ में क्या है, कुछ नहीं। ఆయన ఏమన్నారంటే దేవుడి నేము పలుకుతూ ముందుకెళ్తే ఆటోమేటిక్ గా మనం ఆయన 75 ఇయర్స్ ఏజ్ లో ఆయన ఎలా నడడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. నో దేర్ వాజ్ ఆల్సో స్ట్రాంగ్, ఇప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇంతగానం పిలిచినాడు అంటే అక్కడ ముక్కొండ కూడా దర్శనం కూడా ఇస్తాడు కదా, తోడుకొని పోతాడు కదా. మన దగ్గర ఏం లేదు, అంతా వాడిదే. తెలుగు తెలుగు బోలాతా తెలుగు, కన్నడ బోలాతా కన్నడ, ఇంగ్లీష్ బోలాతా ఇంగ్లీష్, ఆల్ లాంగ్వేజ్ డు యు నో? कोई बात తెలుగు మీరు తెలుగులో మాట్లాడండి కొద్దిగా. ఏం మాట్లాడాలని చెప్పండి. ప్రదర్శకులకు అందరికీ నమస్కారము. అందరికీ నమస్కారం. చూసారా, రాండా అందరు రాండా, అందరూ రండి, అందరు రండి. రండి. చూసారా, తెలుగు కూడా మాట్లాడుతున్నారు ఆయన, చాలా లాంగ్వేజ్ మాట్లాడతారు. బెంగళూరు కదా, తెలుగు రాకుండా ఉంటుందా? అది బెంగళూరు అంట అయింది. థ్యాంక్ యూ జీ, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాద్, బహుత్ బహుత్ శుక్రియో. రండి మీన్స్ కమాన్. లో ఇప్పుడు మేమున్న దగ్గర వ్యూ ఎలా ఉందో చూడండి ఒకసారి మీరు. Take him also. Take them also. हो गए अभी दर्शन? हाँ। अच्छा है ऊपर? बहुत चढ़ाई, बहुत कठिन चढ़ाई। अभी यहाँ से कितनी दूर होगा लगता है? वो भी जो प्रचार नहीं आता है, वो सब प्रचार आए हैं। अभी तो 4.5 किलोमीटर, अभी 70 किलोमीटर खड़ा चढ़ाई। नहीं कुछ పైన లైన్ ఏం లేదంట, డైరెక్ట్ వెళ్ళగానే దర్శనం చేసుకొని వచ్చేయడమని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ దర్శనం అయిపోయింది. అయితే ఇక్కడ బోట్స్ మీద అయితే మనకి 2.5 కిలోమీటర్స్ చూపిస్తుంది, కానీ ఇంకా 4 కిలోమీటర్స్ ఉంటుందని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. ఓకే, మేము ఉన్న దగ్గర అయితే వ్యూ అయితే చూడండి మీరు, మొత్తం వ్యూ చుట్టూ చూపిస్తాం మీకైతే. మనమైతే యమునోత్రికి దగ్గరలో ఉన్నాం కదా. అయితే ఇక్కడ అయితే అంతకు ముందు ఒకసారి ల్యాండ్ స్లైడ్ అయితే జరిగింది. చూడండి అసలు ల్యాండ్ స్లైడ్ అంటే ఎంత ఘోరంగా జరిగిపోయింది. ఇదిగోండి, అక్కడి నుంచి అంత పెద్ద కొండ ముక్క అయితే అలా జారి కిందకి అయితే వచ్చేసింది. సో ఇదే ల్యాండ్ స్లైడ్ అంటే. ఇక్కడ చాలా ఇలాంటివి రెగ్యులర్గా జరుగుతుంటాయి, చాలా ఎక్కువగా ఈ చార్ధామ్ యాత్రలో. సో మీరైతే జాగ్రత్తగా ఉండండి, బీ సేఫ్గా వెళ్ళండి, సేఫ్గా రండి. ఓకే, చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆ బ్రిడ్జ్ దాటిన దగ్గర నుంచి అంటే ఆ కింద నుంచి మొత్తం స్టెప్స్ అయితే ఉన్నాయి. మరి స్టెప్స్ అయితే ఎక్కి పైకి వెళ్ళాలి. బ్రిడ్జ్ దగ్గర నుంచి మొత్తం స్టెప్స్ ఇవన్నీ. ఇప్పుడు చూసారు కదా, ఏంటంటే ఇక్కడ హార్స్ పైకి తీసుకెళ్ళి కిందకి తీసుకొచ్చేటప్పుడు ఒక ఆమె గుర్రం మీద అయితే కూర్చుంటే సడన్ గా జార్ అయితే పడిపోయింది. ఇక్కడ ఆమెకి ఏమైనా దెబ్బలు తగిలాయేమో, చూడలేదు, ఇంకా చూడాలి. ఇంకొకటి కనిపిస్తుంది కదా, ఆవిడే పడిపోయారు. థ్యాంక్ గాడ్, దేవుడు ఏం అవ్వలేదు ఆవిడకైతే. చూడండి, ఫుల్ టైర్డ్ आपकी ज़्यादा स्ट्रगल है. చూసారా ఎంత కష్టపడుతున్నారో వాళ్ళైతే. ఈ చార్ధామ్ యాత్ర అనేది చెప్పాలంటే మోర్ బ్యూటిఫుల్ అండ్ మోర్ డేంజరస్. ల్యాండ్ స్లైడ్ అయింది, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అంతే ప్రమాదకరం ఇది. ప్రతి అడుగు మనం చాలా జాగ్రత్తగా అయితే వేయాలి. బట్ వీఆర్ వెరీ లక్కీ టు గో దేర్. మళ్ళీ రావాలనుకున్నా రాలేము. చూసారా, ఇప్పుడు మనం తీసుకెళ్ళని చూసాం కదా ఒక ఆంటీ గారు అయితే. అది చాలా అసలు ఇవి హార్స్ మీద వెళ్ళేవాళ్ళకి కూడా ఏం సేఫ్ కాదు, వాటివి ఈజీగా స్లిప్ అయిపోతున్నాయి.
అవి స్లిప్ అయిపోయి పక్కన నడుచుకునే వాళ్ళ మీద అయితే పడిపోతున్నాయి. అండ్ దాని మీద ఉన్న వాళ్ళకి కూడా చాలా భయంగా గట్టిగా హోల్డ్ చేసి పట్టుకుంటున్నారు. మనకి ఇంకా పైకి ఎక్కి కొద్ది వ్యూ అయితే మామూలుగా లేదు అసలు. ఇంకా చాలా బాగుంది పైకి ఎక్కి కొద్ది. అండ్ మీకు ఎక్కడ పడితే అక్కడ ఇంకో ఇలా ఫ్రీ వాటర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్గా ఉంటుంది. మీరైతే బాటిల్స్ తీసుకొస్తే మీరు వాటర్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. ఇదిగోండి హిమాలయస్. మనం ఇంకా దగ్గరకు వస్తున్నాం హిమాలయస్ అలాగా. మనమైతే దగ్గరకు వచ్చినట్టున్నాం. ఇంకెంత దూరం ఉన్నా ఇక్కడ బోట్స్ ఏం లేవు. నెక్స్ట్ ఇదిగోండి వాటర్ ఫాల్స్ ఇక్కడ. అండ్ మనం ఎక్కడి నుంచి వచ్చాం కూడా కనిపించట్లేదు ఇక్కడ. ఇక్కడ నుంచి చూసినా సరే కింద ఎక్కడి నుంచో వచ్చాం, ఆ లొకేషన్ కూడా కనిపించట్లేదు. लोकेशन కూడా కనిపించట్లేదు. यूट्यूब चैनल आपका छबा यूनिवर्सिटी है मेरा ट्रैवलिंग यूट्यूब चैनल है. कहाँ पे है? तेलुगु कम्युनिटी में. तेलुगु कम्युनिटी हमारे भी साउथ का हूँ, हैदराबाद का हूँ. आप किधर के? आंध्रा में. आंध्रा तेलंगाना. आंध्रा में कहाँ पे? काकीनाडा. काकीनाडा के है क्या? ग्रुप है. अलग अलग स्टेट के सर. सब अलग अलग. कितने लोग हैं? అయితే ఇక్కడ యమునోత్రిలో అయితే ఎండ కాసింది. ఇప్పుడు సడన్ గా అయితే రైన్ స్టార్ట్ అయింది. చినుకులు పడుతున్నాయి. మరి పెద్ద తప్పే అవకాశం ఉంది. నాదైతే రైన్ కోట్ రాజేష్ దగ్గర ఉంది. రాజేష్ అయితే పైకి వెళ్ళిపోయాడు. రాజేష్ దగ్గర అయితే రైన్ కోట్ ఉంది. అసలు ఏంటో సడన్ గా వర్షం అయితే స్టార్ట్ అయింది. చెప్పేది ఏంటంటే మీరు ఈ గుర్రాల పక్క నుంచి అయితే నడకండి. ఎందుకంటే ఇవి స్లిప్ అయిపోయి మన మీద పడిపోతున్నాయి. అలా అక్కడ కింద ఒక ఆవిడ మీద పడిపోయి అలా స్లిప్ అయి మీద పడినప్పుడు మనకి దెబ్బలు తెలుస్తాయి. ఇది మొత్తం జారుడుగా ఉంది కాబట్టి కన్ఫామ్గా పడిపోతాయి అవి. డేకి వచ్చి ఎలా కదా ఒక 2 or 3 పడిపోవడం పక్క. మన దరిద్రంగా బాగోక మన పక్కనే ఉన్నప్పుడు మన మీద పడిపోయి అంటే మనం ఏం చేయలేము. సో అందుకే ఎక్స్ప్లోర్ చేయండి, సేఫ్గా ఎక్స్ప్లోర్ చేయండి, ఎంజాయ్ చేయండి, సేఫ్గా ఎంజాయ్ చేయండి. ఇన్కేస్ అవి మీకు ఆపోజిట్లో వస్తుంటే మీరు ఒక సైడ్ ఆగిపోండి. ఇదంటే సైన్ దానికి గ్యాప్ ఇచ్చానండి. పక్క నుంచే మాత్రం అస్సలు వెళ్ళకండి. అదిగోండి మనం చాలా దూరం నుంచి అయితే వచ్చాం. ఇంకా అక్కడి నుంచి ఇంకా చాలా దూరం నుంచి అయితే వచ్చాం. మొత్తం వ్యూ అయితే అసలే మామూలుగా లేదు. వ్యూ అయితే ఇదిగోండి ఇంకా పైకి వెళ్తున్నారు అలాగా. ఇంకా ఇక్కడి నుంచి 1.5 కిలోమీటర్ ఉంది. ఇంకా 1.5 కిలోమీటర్ ఎక్ చేయాలి. ఓకే మనం ఎక్ చేద్దాం 1.5 కిలోమీటర్. సో గైస్ కనిపిస్తుంది స్నో మౌంటైన్స్. అక్కడ నుంచి ఒక వాటర్ ఫాల్ కూడా వస్తుంది దగ్గర. పైన మంచి కరికి ఒక కిందకు వాటర్ పారుతుంది అలా. ए गॉड का नाम क्या है? मैरू. भैरव बाबा. भैरव मीन शंकर, रूप ऑफ शंकर. ठीक है. అయితే మన కాలభైరవ టెంపుల్కి అయితే వస్తాం. అంటే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్. ఇంకా మీకు చూడండి ఈ టెంపుల్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ మీకు అయితే యమునోత్రి టెంపుల్. పైకి వెళ్ళే కొద్దీ దారి అయితే చిన్నది అయిపోతుంది. ఒక సింగిల్ అంటే 2 sides పల్లెకి వచ్చేస్తుంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది నడడానికి. అయితే ఇట్లా ఎలా ఉంటుందంటే సడన్ గా క్లైమేట్ చేంజ్ అయిపోతుంది. సడన్ గా చినుకులు పడుతున్నాయి, సడన్ గా మొప్పేస్తుంది, సడన్ గా వర్షం పడుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ చార్ధామ్ మొత్తం వెదర్ అనేది అన్ప్రెడిక్టబుల్ అనమాట. అంటే ఇది హయ్యర్ ఆటిట్యూడ్ లో ఉండడం వల్ల దీన్ని వెదర్ని ప్రిడిక్ట్ చేయలేరు. ఎప్పుడన్నా సరే అది చేంజ్ అయిపోవచ్చు వెదర్. కాబట్టి మీరు రైన్ కోట్ క్యారీ చేయాలి. నెక్స్ట్ వాటర్ బాటిల్ కంపల్సరీ క్యారీ చేయండి. ఎక్కడ పడితే అక్కడ మీరు వాటర్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. మీరు వాటర్ బాటిల్ తీసుకురాకండి. ఇక్కడ కొనడం అయితే 50 to 100 మధ్యలో ఉన్నాయి ఒక బాటిల్ వచ్చేసి. 1 లీటర్ బాటిల్ కాబట్టి క్యారీ చేయండి. నెక్స్ట్ స్టిక్ కంపల్సరీ, స్వెటర్ కంపల్సరీ, షూస్ లేకపోతే ఇక్కడ కన్ఫర్మ్ జారిపోతుంది. షూస్ కూడా కంపల్సరీ. ఇవైతే తీసుకోండి. చిన్న బ్యాక్ ప్యాక్లో
ఏమైనా స్నాక్స్ లాంటివి అవి కింద కొనుక్కున్న పర్లేదు, అవి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన పర్లేదు. ఎక్కువ ఎనర్జీ స్నాక్స్ లైక్ చెలగొచ్చు ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి ఎక్కువ క్యారీ చేయడానికి ట్రై చేయండి. చూస్తారు కదా రోడ్డు చూస్తే చిన్నది ఉంది, ఆ సైడ్ ఈ సైడ్ ఉన్నారు. అసలు ఈ పల్లకి మోసే వాళ్ళకి అయితే చాలా ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే ఇంకో ఆ సైడ్ ఒక పల్లకి వచ్చేస్తుంది, ఈ సైడ్ ఒక పల్లకి వచ్చేస్తుంది. అసలు ఖాళీ కూడా లేదు, నడ్డానికి కూడా అంత చిన్నగా ఉంది ఇక్కడైతే వే. గైస్ ఇప్పుడే అందిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మనకి మీకు ఈవినింగ్ 5 o'clock అయితే యమునోత్రికి వచ్చే అయితే యమునోత్రి సిటీ అంటే ఊర్లోనే మీకు ఈవినింగ్ 5 o'clock వరకునే హెలో లోపలికి 5 o'clock అయితే అక్కడ గేట్స్ అయితే క్లోజ్ చేసేస్తారు. ఇన్ కేస్ మీరు ఒక 5 o'clockకి ముందే పైకి వెళ్తే 8 o'clockకి రిటర్న్ రాకపోతే అప్పుడు మీరు పైనుండి పోవాలి. కాబట్టి మీరు చాలా పర్టికులర్గా ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ 9కి అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేయండి, ఆఫ్టర్నూన్ 1 or 2 o'clockకి మీరు అయితే పైకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ రిటర్న్ 7 or 8 o'clock లోపే మీరు వెళ్ళిపోతే పర్లేదు. ఇన్ కేస్ వెళ్ళకపోతే ఇక్కడ రేట్లు అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మీరు ఒక రూమ్ తీసుకున్నా ఈజీగా 3 to 4K పర్ నైట్, చెప్పిన ఆశ్చర్యపోక్కర్లేదు. కాబట్టి మీరైతే దీన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. గైస్ ప్రెజెంట్ అయితే మనం యమునోత్రికి జస్ట్ 500 meters దూరంలో ఉన్నాం అంతే. ప్రెజెంట్ మనం ఉన్న లొకేషన్ అయితే ఇది, అండ్ మనం ఉన్న ఇక్కడి నుంచి 500 meters టెంపుల్ అయితే వస్తుంది. మీరైతే టెంపుల్ తిరిగింది. గైస్ ఫైనల్లీ అయితే మనం దగ్గరికి అయితే వస్తాం. ఈ ప్రెజెంట్ అయితే కరెక్ట్గా జస్ట్ 350 meters దూరంలో ఉన్నాం. ఇక్కడైతే ఒక మనం 20 rupees వాటర్ బాటిల్ ఇంటి దగ్గర తీసుకుంటాం కదా షాప్లో, అదైతే ఇక్కడ 50 rupees అంట. సో అండ్ ఇది పక్కనెట్టండి, మీకైతే యమునోత్రి టెంపుల్ చూపిస్తాను చూడండి. నెక్స్ట్ మీరు పల్లకీలో ఎవరైనా పల్లకీలో వస్తే పల్లకీలు అయితే ఇక్కడ పెట్టేస్తారు. ఇక ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మొత్తం పల్లకీలు అయితే ఇక్కడ సైడ్ పెట్టేస్తారు. అండ్ మీకు యమునోత్రి టెంపుల్ అదిగో ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా, అదే యమునోత్రి టెంపుల్ దగ్గరకు వచ్చేసాం మనం అయితే. ఇక్కడ వ్యూ అయితే చూడొచ్చు మీరైతే. అసలు వాటర్ ఫాల్స్, ఆ పైన వాటర్ ఫాల్స్, ఆ పైన ఏమో మౌంటైన్స్ పైన ఇప్పుడు కూడా స్నో పడుతుంది అసలు. Yes bro, but there it's snow. Yes bro, that also we are not sure. Yes bro. ప్లస్ పైన చూసారా, ఇంకో ఈ పైన అయితే మీరు ఒకవేళ హార్స్ మీద వస్తే ఇక్కడైతే మిమ్మల్ని డ్రాప్ చేసేస్తారు. డ్రాప్ చేసి హార్స్ అయితే ఇంక ఈ పైన పెట్టేస్తారు. అండ్ మేము ఇంకో సమోసా తిని ఇలా బయలుదేరగానే సడన్ గా వెదర్ అయితే చేంజ్ అయిపోయింది, చాలా కూల్ అయిపోయింది, చాలా చీతులు అయితే చాలా చల్లగా ఉంది. నెక్స్ట్ స్మాల్ డ్రాప్స్ అయితే పడుతుంది, జల్లులు పడుతున్నాయి. ఇదిగో గాయస్ మందిర్ దగ్గరకు వస్తాం మనం అయితే. దగ్గరలో ఇక్కడ మనకైతే మన రిజిస్ట్రేషన్ పాస్ అయితే చూపించాలి. మీరైతే పాస్ అయితే touristcareuttarakhand.com వెబ్సైట్లో అయితే పాస్ రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ కూడా రిజిస్టర్ చేస్తారు. టెంపుల్ దగ్గరికి రాగానే మనకైతే మన పాస్ అయితే చెక్ చేసి మనకైతే ఒక టోకెన్ ఇచ్చారు. ఇటువంటి టోకెన్ అయితే ఎలా ఉంటుంది, ఈ టోకెన్ ఇవ్వగానే ఇక్కడ నుంచి తీసుకొని దాన్ని చెక్ చేస్తారు. వచ్చిన టోకెన్ వచ్చిన వాళ్ళు మాత్రమే లోపల పంపిస్తారు. ఇన్ కేసు మీరు ముందే స్లాట్ బుక్ చేసుకోకపోతే మీకైతే టోకెన్ రాకపోతే మీరు ఇక్కడ వరకు వచ్చినా సరే దర్శనం అయితే చేసుకోలేరు. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇదిగోండి టెంపుల్. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా మనకి. ఇదిగోండి మనం అయితే యమునోత్రి టెంపుల్ కి దగ్గరలో ఉన్నాం. టెంపుల్ అయితే దగ్గరికి అయితే యమునోత్రి టెంపుల్కి అయితే వచ్చేసాం.
టెంపుల్ చేశారు, అసలు మామూలుగా లేదు టెంపుల్ అయితే. అయితే ప్రెసెంట్ అయితే గంగోత్రి టెంపుల్ బయట అయితే ఉన్నాం. టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాం. టెంపుల్ అయితే వీడియో తీయలేదు అయినా సరే నేను ఒక ఉన్న బాడీ క్లిప్ అయితే తీసా, అదైతే మీకు అయితే చూపిస్తాను. అండ్ ఇంకా వీడియోస్ కూడా చూసాను, తీసాను, అప్పుడు కూడా పెడతాను చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. రిటర్న్ వెళ్ళి 7 కిలోమీటర్స్. రేపు మార్నింగ్ ఐ థింక్ 9కి స్టార్ట్ అయ్యి 9 స్టార్ట్ అయ్యి మార్నింగ్ 9కి స్టార్ట్ అయితే ఇక్కడికి రావడానికి 10:30 అయిందంటే 4.5 hours అయింది. మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. అండ్ రిటర్న్ కూడా ఈ ఫ్లోకి వెళ్ళకపోతే మళ్ళీ ఇక్కడే అవుతుంది. ఇంకా ఈ రోజుతో ఫస్ట్ ధామ్ అయితే కంప్లీట్ అయింది మనది. నెక్స్ట్ సెకండ్ ధామ్ గంగోత్రి, మేబీ ఎల్లుండే అనుకుంటా గంగోత్రి అయితే. అది కూడా వీడియో అయితే పెడతాను, ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. అక్కడ రేట్స్ ఎలా ఉన్నాయి, క్లైమేట్ ఎలా ఉంది, మీరు బయలుదేరాలంటే ఏమేమి పట్టుకోవాలి ఇవన్నీ కూడా చెప్తాను. సో ప్లీజ్ వాచ్ అంటిల్ ఇట్స్ ఎండ్. Subscribe for more videos. Thank you so much. Signing off by Shivaji.